నా ఫ్రెండ్‌ని ఆ రోజు ఆ ఊరిలో ఏం వెంటాడిందో ఇప్పటికీ తెలియదు. నా ఫ్రెండ్ సిట్యుయేషన్ చూసిన నాకు అక్కడ జరిగిన విషయం నిజమా? లేక కేవలం ఒక పీడకలేనా? అనే సందేహం వెంటాడింది. ఆ ట్రిప్ తర్వాత నేను ఆ ఊరి గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను. ఎంక్వైరీ చేస్తుండగా నాకు తెలిసిందేంటంటే, కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమ్మాయికి తన బావంటే ఎంతో ప్రేమ. కానీ ఆ అబ్బాయికి ఆమెపై ఎలాంటి ఫీలింగ్స్ ఉండేవి కాదు. దీనికి తోడు కుటుంబాల మధ్య గొడవలు, ఎప్పటినుంచో కక్షలు ఉండేవి. కానీ ఆ అమ్మాయికి మాత్రం ఆ అబ్బాయి అంటే విపరీతమైన ప్రేమ. ఒక విధంగా చెప్పాలంటే పిచ్చి. ఇష్టంగా అయినా కష్టంగా అయినా అతన్ని సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంది. చేతబడి ద్వారా వశీకరణ చేసుకొని లేచిపోయి పెళ్లి చేసుకున్నాం, ఇంట్లో వాళ్ళకి సర్ది చెప్పుదాం అనుకుని ఇంటికి వస్తారు. ఊర్లోంచి నడుస్తూ వెళ్తుంటే ఊరంతా చూపులతో పొడుస్తున్నట్టు అనిపించింది. వారి చూపులు ఆమెకు నచ్చలేదు. కొత్త జంటను చూసిన కుటుంబ సభ్యులు దూషించడం మొదలుపెట్టారు. అలా మాట పెరిగి ఇరు వర్గాల వారు కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఆ గొడవలో కొత్త పెళ్లి కొడుకుని ఆ అమ్మాయి ముందరే చంపేశారు. తన ముందే తన భర్త ప్రాణాలు కోల్పోవడంతో షాక్తో స్పృహ కోల్పోయింది. స్పృహ వచ్చాక చూస్తే చుట్టూ చీకటి. తనని ఒక చీకటి గదిలో బంధించారని తనకు అర్థమైంది. కానీ తన బాధని ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కాలేదు. ఒంటరిగా ఆ చీకటి గదిలో కొన్నాళ్ళు మగ్గిపోయింది. తిరిగి మామూలు మనిషిగా మారినట్టు నటించి అందరినీ నమ్మించింది. గది నుంచి బయటికి వచ్చిన కొన్ని రోజులకే ఊరు వదిలి వెళ్ళిపోయింది. ఇప్పటికే లేచిపోయి పెళ్లి చేసుకుని వచ్చిందని ఊరిలో అవమానం. మళ్ళీ తను ఊరు వదిలి వెళ్ళిపోయిందని తెలిస్తే తలెత్తుకు తిరగలేమని బంధువులింటికి తామే పంపించామని కుటుంబ సభ్యులు చెప్పారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆమె తిరిగి ఆ ఊరికి వచ్చింది. అందరికీ ఒక సాధారణ స్త్రీలాగానే కనిపిస్తుంది. కానీ ఆమె కళ్ళు మాత్రం పగతో రగులుతున్నాయి. ఒక్కసారిగా ఆమెను చూసిన ఇంట్లో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చేసేది ఏమీ లేక తనని ఇంట్లోకి ఆహ్వానించారు. ఇంతకాలం తను ఎక్కడికి వెళ్ళిందని, ఏం చేసేదని అడగ్గా తను ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. తను వారిని ఒకే ఒకటి అడిగింది. తనని ఎటువంటి ప్రశ్నలు అడగద్దని, తన గతం గురించి వదిలేయమని కోరుకుంది. ఉదయం అందరితో సరదాగా కలిసి నవ్వుతూ ఉండేది. కానీ రాత్రి 9 గంటల తర్వాత తన రూమ్కి వెళ్ళి గడిపెట్టుకునేది. మళ్ళీ ఉదయం 5 గంటల వరకు తీసేది కాదు. ఈ మధ్య సమయంలో ఎవరు పిలిచినా పలికేది కాదు. ఎంత శబ్దం వచ్చినా తీసేది కాదు. కానీ తన రూమ్ నుంచి ఎటువంటి శబ్దాలు వచ్చేవి కావు. అలా కొంతకాలం గడిచింది. ఊర్లోని పశువులు, కోళ్ళు కనిపించకుండా పోవడం, చిన్నపిల్లలకి వింత జబ్బులు రావడం జరిగేది. కానీ వాతావరణ మార్పుల వల్ల ఇలా పిల్లలకి అనారోగ్యం అయ్యేదని, అదేవిధంగా ఏదో జంతువు ఊర్లో తిరుగుతుందని పుకారు మొదలైంది. కానీ కొన్ని రోజుల తర్వాత మనుషులు కూడా కనిపించకుండా పోవడం మొదలైంది. కనీసం నెలకు ఒకరు మాయమవ్వడం లేదా అనారోగ్యం వల్ల చావడం జరిగేది. ఎందుకు ఇలా జరుగుతుందో ఎవరికీ తెలిసేది కాదు. పంటలు సరిగ్గా పండేవి కాదు, వర్షాలు వచ్చేవి కాదు. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. ఊరిలోని కొందరు పెద్దలు అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందామని చుట్టుపక్కల ఊళ్ళ వారిని, పండితులను, పురోహితులను కలిశారు. ఎన్నో దేవాలయాలు కూడా తిరిగారు. వారికి తెలిసింది ఏంటంటే, ఎవరో ఊరిపైన చేతబడి చేస్తున్నారని, అది ఇంకా పూర్తి అవ్వలేదని, పూర్తి అవ్వకముందే దానిని అడ్డుకోవాలని, లేదంటే ఊరికి చాలా ప్రమాదంలో పడుతుందని చెప్తారు. దానితో ఊరిలోని కొందరు యువకులు రాత్రివేళ కాపలాగా ఉండడం స్టార్ట్ చేశారు. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఎవరో ఊరికి దగ్గరలో ఉన్న అడవి వైపు వెళ్ళడం గ్రామంలోని కొందరు కాపలా యువకులు గమనించారు. అందులోని కొందరు చప్పుడు చేయకుండా వెంబడించారు. మిగిలిన కొంతమంది ఊరి జనాన్ని పిలుచుకుని రావడానికి వెళ్ళారు. ఆ అడవిలోకి వెళ్తున్న వ్యక్తిని ఫాలో అవుతున్న యువకులు ఎంత వేగంగా నడిచినా ఆ వ్యక్తి వేగాన్ని అందుకోలేకున్నారు. వారికి ఒక స్త్రీలా కనిపించిన ఆమె ఎవరు అనేది ఆ చీకట్లో అర్థం కాలేదు. కొంతసేపటికి ఆమె మాయమైపోయింది. యువకులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆలస్యం చేస్తే ఆమె తప్పించుకుంటుందని విడివిడిగా వెళ్ళి వెతకాలని నిర్ణయించుకున్నారు. కానీ ఒకవేళ ఆ జాడ తెలిస్తే వెంటనే తిరిగి ఒక చోటికి చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆమె వేసిన వలలో పడి ఒక్కొక్కరుగా వెతకడంతో ఆ యువకుల్లో ఒకరు ఆమె చేతికి చిక్కారు. క్షుద్రపూజ చేయడం స్టార్ట్ చేసింది.
క్షుద్రపూజ చేస్తూ ఆ యువకుని వైపు చూసి పిచ్చిదానిలా నవ్వడం మొదలుపెట్టింది. ఆ నవ్వులు, మంత్రాలు శబ్దాలు విన్న మిగిలిన యువకులు అంతా ఒక చోటకు వచ్చారు. కానీ వారిలో ఒకడు కనిపించకుండా పోవడంతో వారందరిలో భయం మొదలైంది. అంతలో గ్రామస్తులు కూడా అక్కడికి రావడంతో అందరూ కలిసి మంత్రాల శబ్దాన్ని అనుసరిస్తూ వెళ్ళారు. అక్కడ చూస్తే మరెవరో కాదు, సంవత్సరం క్రితం ఊరికి తిరిగి వచ్చిన ఆ అమ్మాయే. ఒక పెద్ద ముగ్గు, అందులో కాళ్ళు చేతులు కట్టేసి ఉన్న ఒక వ్యక్తి. అతని ఒళ్ళంతా నూనెతో తడిచి ఉంది. ఆమె మాత్రం దీక్షగా క్షుద్రమంత్రాలు చదువుతూ క్షుద్రపూజలో నిమగ్నమయ్యింది. ఇదే సరైన సమయం అని గమనించి ఊరు మొత్తం ఆమె వైపు పరుగులు తీశారు. వారు ఆమెను పట్టుకునేటప్పటికే కాగడాతో ఆ యువకుడిని తగలబెట్టేసింది. ఆ దృశ్యం చూసిన ఊరి జనం ఒక్కసారిగా కోపంతో ఆమెను పట్టుకుని కొట్టడం మొదలుపెట్టారు. ఆమెను ఒక చెట్టు కట్టేసి ఒళ్ళంతా నూనె పోసి తగలబెట్టాలని అనుకున్నారు. కానీ ఆ కోపం కాస్త భయంగా మారింది. ఆమె చూపు, ఆమె నవ్వును చూసి ఎవరూ దగ్గరికి వెళ్ళే సాహసం చేయలేదు. ఆమె కదల్లేని పరిస్థితిలో ఉంది. కానీ ఆమె దగ్గరికి వెళ్ళాలంటే ఏదో భయం. చీరలన్నింటినీ ఒకదానికొకటి ముడివేసి ఆమెపై వేసి లాక్కొని వెళ్ళి చెట్టు కట్టేశారు. ఒక్కసారిగా గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసింది. ఆ ఏడుపు ఎంతో భయంకరంగా ఉంది. ఆ భయంకర ఏడుపు విన్న ఊరి జనం గుండెలు గుబేలుమన్నాయి. ఎలాగోలా చేసి ఆమె తల నరికేశారు. తల తెగి కింద పడినప్పటికీ ఆమె కళ్ళలో ఏదో సాధించా అనే వెలుగు, భయం కలిగించే నవ్వు అలాగే ఉన్నాయి. ఆమె శవాన్ని చెట్టుతో పాటు తగలబెట్టారు. ఇంకా సమస్యలు కూడా తీరిపోయాయని అనుకున్నారు. కానీ ఊర్లోని ప్రజలు ఒక్కసారిగా పడిపోవడం, రక్తపు వాంతులు చేసుకోవడం, ఇలా అంతుపట్టిన రోగాలతో చాలామంది చనిపోవడం మొదలైంది. ఊరిలోని పెద్దలు వెళ్ళి పురోహితుడిని అడగ్గా ఆమె ఆఖరి బలిని ఇచ్చేసిందని, దానివల్ల జరుగుతున్న అనర్థాలే ఇవన్నీ అని చెప్తారు. అప్పటికే సగం ఊరు శవాలుగా మారడంతో ఊరిలోని మిగిలిన వాళ్ళంతా ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ఊరు ఒక అడవిలా అయిపోయింది. ఇప్పటికీ ఆ ఊరి మీదుగా వెళ్ళే వారికి ఏవో మంత్రాల శబ్దాలు, ఎవరో నవ్వుతున్న శబ్దాలు వినిపించాయని చెప్తారు. నాకు కూడా ఆ ఊరికి వెళ్ళాలనిపించింది. నిజంగానే ఆ ఊరిలో ఆత్మ ఉందా? ఆ ఊరికి ఇంకా చేతబడి ప్రభావం తగ్గలేదా? ఇవన్నీ తెలుసుకోవాలనిపించింది. కానీ వెళ్ళే సాహసం చేయలేదు.